ఈ మాంగా చాప్టర్ల కన్నా మాంగా టైటిలే పెద్ద ఉంటుంది గైస్. ఎందుకంటే ఈ మాంగా పేరు రెవల్యూషన్ ఇన్ ద ప్రొడక్షన్ విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద గాడ్స్ వైల్ లివింగ్ ఏ స్లో లైఫ్ ఇన్ ద కార్నర్ ఆఫ్ అనదర్ వరల్డ్ సమ్హౌ ఏ డివైన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ టు ఫార్మ్ ద స్ట్రాంగెస్ట్ నేషన్. ఈ స్టోరీ ఏముండదు గైస్, మన హీరో టడాషి ఒక కోఆపరేటివ్ స్లేవ్ ఉంటాడు గైస్. ఎప్పుడు అతని కంపెనీలో వర్క్ అని ఎప్పుడు రెస్ట్ తీసుకోలేదు. కానీ సడన్గా అతను లైఫ్ వదిలేస్తాడు. కానీ లైఫ్ వదిలేయంగానే అక్కడికి అయిపోదు. మన తదాషి ఇంకొక వరల్డ్లో రీఅన్కనైజ్ అవుతాడు. ఆ రీఅన్కనైజ్ అయ్యే టైంలో గాడ్ నన్ను కలుస్తాడు. గాడ్ లేనకి నీకు ఏ కోరిక ఉండని అడుగుతారు. ఆ కోరిక ప్రకారం నీకు బ్లెస్సింగ్ ఇస్తున్నప్పుడు మన తదాషి అగ్రికల్చర్ అడుగుతాడు, అగ్రికల్చర్ బ్లెస్సింగ్. కానీ గాడ్స్ అందరూ ఆశ్రయించిపోతారు, ఎందుకంటే ఇప్పటికీ ఎవరు అగ్రికల్చర్ బ్లెస్సింగ్ అడగలే. సో ఫస్ట్ టైం తదాషి ఒక్కడే అగ్రికల్చర్ బ్లెస్సింగ్ అడిగిండు. ఆ మాట విన్నప్పుడు ప్రతి ఒక్క గాడ్ ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క గాడ్ పవర్ తదాషికి ఇస్తాడు. అట్లా ఇటన్ని ఒక ప్లేస్కి పంపుతారు. ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఎవరు ఉండడు. ఆ ప్లేస్ నార్మల్ ప్లేస్ ఉండేది, కానీ అక్కడ ఎప్పటి నుంచి లివింగ్ స్టార్ట్ చేసిండు అప్పటి నుంచి ఆ ప్లేస్ మొత్తం మారిపోతాయి. ఆ ప్లేస్కి హీరో, డీమెన్ కింగ్, ఎల్ఫ్ ప్రతి ఒక్క అందరూ వస్తారా నేషన్కి, ఆ నేషన్ని బిల్డ్ చేయడానికే. అట్లా ఈ స్టోరీలో ఎన్నో అడ్వెంచర్ ఉంటుంది. ఇది ఒక ఆరిమ్ స్లైస్ ఆఫ్ లైఫ్ అడ్వెంచర్ అండ్ ఇసకాయ్ మాంగా. ఇది చాప్టర్ల కన్నా మాంగా టైటిలే పెద్ద ఉంటుంది గాయస్. కన్ఫర్మ్గా వన్ ఆఫ్ ద రీడబుల్ మాంగా అని చెప్తాను నేనైతే.